రాస్తుండండి కథలు స్టోరీ బుక్స్ ఇచ్చాం కదా. ఏమేమి గుర్తుపెట్టుకున్నారు రకాల మూడు ఉంటే మీకు ఎలా ఇప్పుడే చెప్పగలిగారు, లేకపోతే ఇంజనీర్ అవుతాను ఇప్పుడే చెప్పగలిగారు, నేను కలెక్టర్ అవుతాను ఇప్పుడే చెప్పగలిగారు. చిన్నపిల్లలు అన్నప్రార్థన చేసేటప్పుడు కదా, అంటే అంత చిన్నపిల్లాడికే మీరు టార్గెట్ పెడుతున్నప్పుడు ఇంత పెద్ద అయ్యాక మీకు ఎంత టార్గెట్ ఉండాలి కదా. సో టార్గెట్ ఇప్పుడే మనకి రీచ్ మనం ఇప్పుడే టార్గెట్ పెట్టుకోవాలి. బాగా ఆలోచించుకోండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి. ఏమవ్వాలి, మనం డాక్టర్ అవుదామా, ఇంజనీర్ అవుదామా, లాయర్ అవుదామా? అసలు మీరు అనుకుంటే కదా అయ్యేది, అనుకోకుండా ఆటోమేటిక్గా అయిపోం. మనం అనుకుంటే దానికోసం పనిచేస్తాం, అనుకోకపోతే మీ ఇంట్లో నుంచి గవర్నర్పేట వెళ్ళాలి అనుకో, అనుకుంటే గవర్నర్పేట వెళ్తావు, అనుకోకుండా బయలుదేరితే ఎటు వెళ్తావు ఏమో ఎటుగా. ఏం చేయాలి ముందు మనం, ఇప్పటికిప్పుడు ఏం చేయాలి మనం అనుకోవాలి. ఏమనుకోవాలి, పెద్దగా ఏమవ్వాలో అనుకోవాలి. మ్యాథమెటిక్స్లో రాణించాలి కదా. ఎట్లా ఉంది మ్యాథమెటిక్స్లో మార్కులు ఏంటి, 19 వస్తున్నాయా? సైన్స్లో తక్కువ మార్కులు వచ్చి డాక్టర్ని అవ్వాలంటే కుదరదు. చిన్నప్పటి నుంచే సైన్స్ మీద దృష్టి పెట్టుకుంటే డాక్టర్ సైంటిస్ట్ అవ్వచ్చు కదా. కాబట్టి మనకి ఏది కావాలో అంటే దాన్ని మార్చే పర్లేదు. ఇలా కనుక మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు, డాక్టర్ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ ఏది టార్గెటో అది ఇప్పుడే అనుకోవాలి. అనుకుని ఉంటుందే సరిపోదు, నేను డాక్టర్ అవ్వాలనుకుంటే సరిపోదు. దానికోసం పనిచేయడం ఇవాళ నుంచే మొదలు. కాలేజీలోకి వెళ్ళాక చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇంటర్మీడియట్లో నిర్ణయించుకునేది కాదు. 8th to 9th నుంచే ఈ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోవాలి. అర్థమైందా? ఇలా చేసుకుంటే మీ వెనకాల సిఐడీలు ఉంటాయి. అప్పుడు మీరు కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్, డెడికేషన్ చేయగలుగుతారు. అప్పుడు మీరు చాలా అవలేలుగా ఏమీ కష్టపడకుండా సింగిల్ అటెంప్ట్లోనే ఏఎస్లు కాగలుగుతారు, డాక్టర్లు కాగలుగుతారు, ఇంజనీర్లు కాగలుగుతారు, మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు అనుకోండి. ఇప్పటి నుంచే మనం మన శరీరానికి బాగా బలం ఉండేటట్టుగా చూసుకోవడం, వ్యాయామాలు, ఆటలు పాటల్లో బాగా ఉండడం. ఇలా మీరు ఇవన్నీ చిన్నప్పుడు ఏమి చేయకుండా పెద్ద అయ్యాక అప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అవుతానంటే ఫిక్స్ కాదు కదా. అవి ఇంత ముందుపై కనుక నేను కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అని అప్పుడు అనుకుంటే ఉపయోగం లేదు. మీరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటే ఏం చేయాలి, ఇప్పటి నుంచే మీకు మీ శరీరానికి కావాల్సిన ఆ బలం వచ్చేటట్టుగా మీరు వాటి నుంచే ప్రయత్నం చేయాలి. అది తెల్లారేపాటికి రాదుగా. అయితే కష్టపడితే మార్కులు వస్తాయి, నేను ఎంత కష్టపడితే అప్పటికప్పుడు బియ్యం బలం రమ్మంటే రాదు కదా మనకి. మీరు నచ్చిందని రూపాయలు మీరు ఇప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను అంటే కుదరదు. అందరూ యాక్టర్లు అవ్వాలి, డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు యాక్టర్లు అవ్వరు, గుమాస్తాలు అవుతారు.